మీసాల పిల్ల అంటూ చిరంజీవి గారు చేసిన సాంగ్ అయితే ఓవరాల్గా ఊపేస్తుంది అనమాట సోషల్ మీడియాని. అయితే మరి కొంతమంది బాగుందంటే కొంతమంది వర్స్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు. అసలు ఈ సాంగ్ పైన ఎట్లా ఉంది అంటే కొంతమంది బాగుంది అనే వాళ్ళు ఓన్లీ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. సో అందులో మెగా ఫ్యాన్స్ కూడా ఈ పాటను ట్రోల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. సో ముందుగా ఈ సాంగ్ నుంచి జస్ట్ ప్రోమో వచ్చినప్పటి నుంచే విపరీతంగా ట్రోలింగ్ వచ్చింది. అంటే సాంగ్ అప్పటికి వినలేం కాబట్టి జస్ట్ మన చిరంజీవి గారి లుక్స్ పరంగా ఏంటి ఇంత ఘోరంగా చూపించారు ఏదో అనుకుంటూ ఉంటారు, కానీ మరి ఆయనకైతే సెట్ కాలేదు. ఇంత యంగ్గా చూపించడం అనేది ఫేస్లో కూడా కొంచెం మనకు క్లియర్గా అడుగుపడుతుంది. ఈ విధంగా చేయకపోయింటే బాగుండేదేమని చెప్పేసి అప్పట్లో అన్నారు. ఇంకా మొత్తం మీద రీసెంట్గా ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. సో అందులో చూసిన తర్వాత ఇంకా విపరీతంగా ట్రోలింగ్ అనేది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దీని గురించే. మరీ ఘోరంగా ఇంకొక పాటను కూడా మిక్స్ చేసి కార్తీ అని ఫోన్ సో ఉంటుంది కదా, సో ఆ లైన్ని తీసుకొచ్చి అరే నిఖిల్ ఏంట్రా ఈ సాంగ్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఆ విధంగా మీమ్స్ క్రియేట్ చేసుకోవడం. కానీ ముఖ్యంగా ఇక్కడ చిరంజీవి గారి లుక్స్ అనేవి అందరికి కూడా నచ్చట్లేదు. కొంతమంది ఆయన ఫ్యాన్స్కి ఆటోమేటిక్గా నచ్చుతుంది. సో ఈ వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేయడం కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్ చూపించడం కావచ్చు, ఖచ్చితంగా ఇది గొప్పనే అని వాళ్ళు అనుకుంటారు. కానీ చూసే వాళ్ళకి మాత్రం అసలు ఈ వయసులో కూడా విధమైనటువంటి క్యారెక్టర్లు అవసరమా? అటు బాలయ్య బాబు గారు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్లని ఆ సినిమాని ఏ విధంగా సెట్ చేసుకుంటున్నారు, ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీరు కూడా అట్లా చేయొచ్చు కదా. ఇంకా కూడా ఇలాంటి రొమాంటిక్ సినిమాలు అవసరమా మీకు అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిపోయాయి. సో ఇక్కడ నయనతార గారికి చిరంజీవి గారికి ఈ సాంగ్లో ఏ మాత్రం కూడా కెమిస్ట్రీ అస్సలు సెట్ కాలేదు అని చెప్పేసి, అండ్ అక్కడ లిరిక్స్ కూడా బాగాలేవు, అండ్ చిరంజీవి గారి ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా అసలు కనిపించట్లేదు. జస్ట్ ఆ సాంగ్ స్టెప్స్ కూడా అంతగా ఎవరికి కనెక్ట్ అవ్వట్లేదు. అసలు మరి అనిల్ రావిపూడి గారైనా ఇది చేసింది అనే డౌట్ కూడా మాకు వస్తుంది అనే విధంగా ముఖ్యంగా ఈ సాంగ్ కింద కామెంట్లు చూస్తూ ఉంటే మనము ఫ్యాన్స్ కూడా విరక్తి చెందే విధంగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఏమో వరస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని, కొంతమంది లేదు ప్రతి ఒక్క సాంగ్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ అవుతుందా అని చెప్పేసి, ఇంకొంతమంది అరే ఇట్లాంటి సాంగ్స్ తీయడం అవసరమా మీకు అని కొంతమంది. అంటే ఓవరాల్గా 100 కామెంట్లు ఉంటే అందులో 90 కామెంట్లు కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి గారి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏమైనా ఇది సినిమా అవుతుందా అంటే ఇప్పటివరకు అంటే స్టోరీ గురించి మనకి ఏం తెలియదు. జస్ట్ ఈ సాంగ్ అది కూడా లిరికల్ సాంగ్ కాబట్టి సో దీని పరంగానే ట్రోలింగ్ చేస్తున్నారు. బట్ రేపు మరి ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్ ఏమైనా చేంజ్ అవుతుందా చూడాలి.